లూకా 5వ అధ్యాయం. అప్పుడైన గలిలయలోని కపెర్నహూము పట్టణముకు వచ్చి విశ్రాంతిదినమున వారికి బోధించుచుండెను. ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమాజ మందిరములలో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడొకడు ఉండెను. వాడు, నజరేయుడైన యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపజేయ వచ్చితివా? నీవెవడో నెరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేసును. అంతకు యేసు, ఊరుకుండము, ఇతన్ని వదిలిపొమ్మని వాణ్ణి గద్దింపగా, దయ్యము వానిని వారి మధ్యను పడద్రోసి వానికి ఏ హాని చేయక వదిలిపోయెను. అందరూ విస్మయముంది, ఇది ఎట్టి మాట, ఈయన అధికారముతో బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అది వదిలిపోవునని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. అంతటా ఆయన గూర్చి సమాచారము ఆ ప్రాంతములు అంతటను వ్యాపించెను. ఆమేన్.